విన్నారా? ఇలాగుందండి సౌండ్. ఆ సౌండ్ వినిపించకపోతే నేనేం చేస్తానంటే హలో అండి, అంత బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు నగేష్ విహారీ. సో నిన్న చెప్పాను కదా, మళ్ళీ ఈరోజు వీడియోతో మేము ముందుకి వచ్చేసాను. సరే, నంది హిల్స్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎవరైనా సరే మన ఛానల్ని, మన వీడియోస్ని కొత్తగా చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. ఇంకా మనం లేట్ చేయకోకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, పదండి. సో ప్రస్తుతం అయితే మనం అమృత సరోవరాకి వెళ్తున్నాను. పాత్ చాలా బాగుంది, ట్రెక్కింగ్ ఎక్సలెంట్గా ఉంది. సో అమృత సరోవర్ అయినా అయితే చూద్దాం. ఫ్రంట్ కెమెరాలో నుంచి చూపిస్తాను, ఎందుకంటే నేను ఫార్వర్డ్లో అంటే హైలైట్లో ఉన్నప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ అయిపోతుంది. సో నేను లేకోకుండా ప్లేస్ని అంతా చూపిస్తాను, చూడండి. సో ఇలాగెళ్తే వాచ్ టవర్ అండ్ కాటేజెస్, అమృత సరోవరం అయితే అక్కడ ఉంది పైన. వెళ్ళి అమృత సరోవరం చూసేసి ఆ తర్వాత కాటేజ్కి వెళ్ళి. సో ఇదేనండి వాచ్ టవర్. యాక్చువల్గా వాచ్ టవర్ ఆ పక్క నుంచి నీట్గా కనిపిస్తుంది, ఇక్కడ నుంచి ఇలా కనిపిస్తుంది అన్నమాట. వాచ్ టవర్ నుంచి వ్యూ అయితే ఎక్సలెంట్. యాక్చువల్గా వాచ్ టవర్స్ ఇలా వ్యూ పాయింట్స్లోనే, ఇంత బయటకి కార్నర్స్లోనే, ఎడ్జెస్లోనే కడతారండి. ఎందుకంటే చుట్టూ ఎవరైనా ఎనిమీస్ అటాక్ చేయడానికి వస్తున్నా, లేకపోతే కింద ఊరు ఉంది, అక్కడ ఒక ఊరు ఉంది, ఆ ఊర్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఎవరైనా ఉన్నా, ఏదైనా జరుగుతున్నా ఈజీగా ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం అంతా కనిపిస్తుంది, ఇక్కడ చుట్టూ ఉన్న ప్లేస్ అంతా కనిపించేస్తుంది. సో అందుకే వాచ్ టవర్స్ ఇలాంటి ప్లేసెస్లో కడతారండి. ఇదో చూస్తున్నారా, వాచ్ టవర్లో నుంచి చూస్తే మంచి వ్యూ పాయింట్, చాలా మంచి వ్యూ పాయింట్, చాలా బాగా కనిపిస్తుంది. ఇక ఈ పాత్రలో వెళ్తే కాటేజెస్ ఉంటాయి. సో వెళ్ళి కాటేజెస్ చూద్దాము. ఎవరైనా వస్తుంటారు కదా గెస్ట్, వాళ్ళ కోసం కట్టించిన కాటేజెస్ అనమాట. ఇలాగ వెళ్ళాలి. వాచ్ టవర్స్ దగ్గర నుంచి ఒక లెఫ్ట్లో ఉంటాయి, అంటే వాచ్ టవర్స్ ఇంకా ఎంటర్ అవ్వకుందే లెఫ్ట్లోనే ఉంటాయి అనమాట కాటేజ్ ప్లేసెస్. ఈ స్టెప్స్ ద్వారా వెళ్తే మనం కాటేజ్ దగ్గరికి వెళ్తాం. వెళ్ళి కాటేజెస్ చూద్దాం పదండి. సో ఇక్కడ ఉన్న కాటేజెస్ ఇవేనండి. ఇందాక మనం చెప్పింది కదా కాటేజ్ అని, ఆ కాటేజెస్ ఇవే అనమాట. రెంటెడ్కి ఇస్తారు, అంటే పర్ డే
ఇస్తారు. కర్ణాటక టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. వీటిని రెంట్కి ఇస్తారు. పర్ డే రెంట్ వచ్చేసి 3000 అబోవ్ ఉంటుందన్నమాట. అసలుకి ఈ కాటేజ్ దగ్గర నుంచి మంచి వ్యూ పాయింట్ అండి. రాత్రి పడుకుని పొద్దున్నే లేచి ఇలా కాటేజ్లో నుంచి బయటకు వస్తే చూస్తున్నారా, ఇలాంటి వ్యూ పాయింట్స్ కనిపిస్తాయి అనమాట. అటువైపు కాటేజ్, ఇటువైపు వ్యూ పాయింట్. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వ్యూ పాయింట్ అండి. చుట్టూ ఎక్సలెంట్ ఉంది లొకేషన్ మాత్రం. ఇక్కడున్న ఒక్కొక్క వ్యూ పాయింట్ కేక అండి, కేక. అసలు చింపి పారేస్తున్నాయి ఒక్కొక్క వ్యూ పాయింట్. చూడాలే కానీ ఈ కెమెరా అస్సలు పనికిరాదు, లెన్స్ అస్సలు పనికిరాదు. హ్యూమన్కి ఉన్న లెన్స్, న్యాచురల్ లెన్స్తోనే ఈ వ్యూ పాయింట్స్ బాగా చూడొచ్చు. ఎక్సలెంట్ లొకేషన్స్, మంచి వ్యూ పాయింట్ అన్నీ చూడాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ నంది హిల్స్కి రావాల్సిందే. నేనే ఫస్ట్ టైం చూస్తున్నా, అంటే చిన్నప్పుడు చాలాసార్లు వచ్చాను కానీ గుర్తులేదు. కానీ ఈ వీడియో కోసం వచ్చి ప్రతి ఒక్కటి ఆశ్చర్యపరిచే విధంగానే ఉన్నాయి. ఈ నంది హిల్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఆకాశం నీలంగా ఉంది, భూమి చలిగా ఉంది. సో చూడండి, ఈ కాటేజ్ దగ్గర రోడ్డు ఎలాగుందో కదా, చాలా బాగుంది రోడ్డు. ఎక్సలెంట్. అసలు ఇట్లాంటి ప్లేసెస్లో ఇక్కడ కాటేజ్ పెట్టాలని వీళ్ళకి ఎలా థాట్ వచ్చిందో. మొత్తానికి మంచి ప్లేస్లోనే కాటేజ్ పెట్టినారు. చాలా కాటేజెసే ఉన్నాయి, దగ్గర దగ్గర ఒక 10-15 దాకా కాటేజ్ ఉంటాయి. ఈ కాటేజ్కి బుక్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో సెర్చ్ చేయండి. సో నేను కూడా సెర్చ్ చేశాను. 3000 నుంచి అలా ఉన్నాయి అన్నమాట రేట్లని కాటేజెస్వి. సో ఇంకా ఈ కాటేజ్ గోల్ వదిలేస్తే మంచి మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఆ లొకేషన్స్ అన్నీ ఒక లుక్ వేసుకుందాం. సో లుక్ వేసుకోవాలంటే ఓపిక కావాలా. ఓపిక కావాలంటే ఏమన్నా తినాలా. ఏమన్నా తిందామంటే ఇక్కడైతే ఏమీ దొరకట్లేదు. ఏం చేద్దాం, ఆకలి అవుతుంది. సరే, అన్నీ తిండితో ముడిపెట్టుకుంటే కాదు కదా, వీడియోస్ తీయాలి. వెళ్దాం. నాకు ఇక్కడున్న అన్ని కాటేజెస్ కంటే ఇప్పుడు మనం పోతున్న కాటేజే చాలా బాగా అనిపించింది. చూడండి ఎంత బాగుందో కాటేజ్. మంచి లొకేషన్, వ్యూ కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూస్తున్నారా. ఈ కాటేజ్ ఒకటి సింగిల్ కాటేజ్ ఉంది. అన్ని కాటేజ్లు పక్క పక్కన ఉన్నా, ఈ కాటేజ్ మాత్రమే సింగిల్గా ఉంది. చాలా బాగుంది. నాకిన కాటేజ్ తీసుకోవాలనిపిస్తే ఈ కాటేజ్నే తీసుకుంటాను నేను. ఈ కాటేజ్ని ఇక్కడ నుంచి చూస్తే వ్యూ పాయింట్, ఇవి విండోస్ కదా చూడండి, అది వ్యూ పాయింట్. అక్కడ పడుకొని కర్టన్స్ ఓపెన్ చేసి బయటికి చూస్తూ ఉంటే మంచి వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. చూస్తున్నారా. సో ఇక్కడ కూడా ఇది 2 bedroom కాటేజ్ అనుకుంటా, పెద్దగా ఉంది ఇది. ఏమన్నా లొకేషన్సా, ఒక్కొక్క లొకేషన్ ఉన్నాయండి. కిరాక్ అంటే కిరాక్, అసలు చింపి పడేసిన లొకేషన్స్, వ్యూ పాయింట్స్. నంది హిల్స్, స్కంద హిల్స్, ఇంకేదో హిల్స్, కింద ఊరు. ఓబా, ఏమన్నా లొకేషన్సా. అసలు చూడాల్సిన ప్లేస్ అండి. ఈ ప్లేస్ని వింటర్లోనే చూడాలన్నమాట. సమ్మర్లో బాగుండదు, ఎండలు ఉంటాయి. రైనీ సీజన్లో వర్షాలు పడుతూ ఉంటాయి, జారి పడతాం. వింటర్లో వచ్చేసి కరెక్ట్ టైమింగ్ అండి ఈ ప్లేస్ని చూడడానికి. మంచి వ్యూ పాయింట్ అంటే మంచి లొకేషన్ అనమాట. వెదర్ కూడా బాగా సహకరిస్తుంది, చూడడానికి చాలా బాగుంది. కొత్తగా పెళ్ళైన జంటలు ఎవరైనా ఉంటే నంది హిల్స్కి వచ్చేసేయండి. అందరూ ఏదో ఊటీ, కొడైకెనాల్ అక్కడ ఇక్కడ పోతారు. మనకు దగ్గరలోనే ఉన్న నంది హిల్స్ని మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు. సో నంది హిల్స్కి వచ్చేసేయండి కొత్తగా పెళ్ళైన జంటలు. ఇక్కడ కొత్తగా పెళ్ళైన జంటలు చాలామంది వచ్చినారు. చాలామంది కపుల్స్, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చేస్తున్నారు. చాలామందిని చూసిన, చాలామందితో మాట్లాడినా నేను. చాలామంది బ్యాచెస్ వస్తున్నారు అందరూ, అంటే కాలేజ్ బ్యాచెస్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరూ వస్తున్నారు. మంచి ప్లేస్ అన్నమాట, చాలా బాగుంది, చూడదగిన ప్లేసే. ఇంతకుముందు ఈ ప్లేస్ అంత డెవలప్మెంట్ లేకపోవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం చాలా మంచి డెవలప్మెంటే ఉంది. ఇక నా వెనకాల ఒక వ్యూ పాయింట్ ఉంది, అది చూసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం మనం.
చాలా ఉంది ఇంకా చూడాల్సింది. టైం వచ్చేసి ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 11:30 అవుతుంది. వెళ్ళాలి, ఎందుకంటే ఇక ఆ పొజిషన్కి వెళ్ళిపోతాను నేను. చూడండి కింద ఊరు ఎలాగుందో. అక్కడ కనిపించేది స్కంద హిల్స్ అనమాట. ఇక్కడ కనిపించేది ఇంకేదో హిల్స్. ఇది నంది హిల్స్. కింద ఊరు చెప్పానుగా, అలాగుంటుంది మనతోని. పదండి చూద్దాం. సో ఇక్కడ ఉన్నది కూడా కాటేజే అనమాట, రూమ్స్ ఇవన్నీ. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు. ఎక్కడ చూడాలి ఏమి అనేది నేను మళ్ళీ లాస్ట్లో చెప్తానండి, వీడియో లాస్ట్లో ఎండింగ్లో చెప్తాను కాటేజ్ ఎలా తీసుకోవాలి అనేది. సో ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి ట్రెక్కింగ్ పాయింట్. ఇప్పుడైతే రోడ్లు ఉన్నాయి పైకి ఎక్కడానికి. ఇంతకుముందు రోడ్లు ఉండేవి కాదు కదా, నడుచుకొని వచ్చేవాళ్ళు. సో అప్పట్లో నడుచుకొని రావడం కోసం వాళ్ళు కట్టుకున్న స్టెప్ వే అండి, పాత్. ఇది ట్రెక్కింగ్ పాత్ వే అనమాట. చూడండి, ఇదిగో చూస్తున్నారా. ప్రస్తుతం ఇదంతా క్లోజ్ అయిపోయింది అనుకోండి. సో మనం ఏం చేద్దాం, అక్కడ కింద దాకా పోయి చూసొద్దాం. నాకు ఇలాంటి స్టంట్స్ చేయడం చాలా ఇష్టం అనమాట. ఎక్స్ప్లోరింగ్లో ఇలాంటివి చేస్తేనే కిక్ ఉంటుంది అండి. ఇదిగో చూస్తున్నారా. సో ఇదంతా పాత్వే, అంటే నడుచుకొని రావడానికి కోసం అని ఇది. సో ప్రస్తుతం అదంతా పోయింది. కొన్ని ఏళ్ళ కిందటిది కదా, మొత్తం పోయిందనమాట. చూడండి, ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అసలు కింద అయితే మొత్తం ఎండనే ఎండ, ఇక్కడ చూస్తే చలి అండి, చలి చంపేస్తుంది అసలు. సో అక్కడ మనకు దూరంగా ఊరు కనిపిస్తుంది కదా, ఆ చెరువు అవతల కనిపిస్తున్న ఊరు వచ్చేసి చిక్బలాపురం అండి. చిక్బలాపురం ఊరికి చాలా దగ్గరగా ఉంటుంది ఈ నంది హిల్స్. సో మంచి ప్లేస్, చూడాలి, ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసెస్లో ఇది ఒకటి. చూడండి వచ్చి. సో ఈ ట్రెక్కింగ్ వాళ్ళకి లేకుంటే నడుచుకుని వచ్చే వాళ్ళకి పాత్వే ఇలా ఉంటుందండి. ఇది ఎంట్రన్స్ అనమాట, కోట బురుజు అంటారు. ఇదే ఆ కోట బురుజు. వెళ్ళిపోదాం మనం లోపలికి, ఇంకా చూసించాలి. నేను ఇప్పుడు కూడా ఓవరాల్గా సైలెంట్ అయిపోతాను. మంచి సౌండ్ అయితే వస్తుంది, వినండి. విన్నారా, ఇలాగుందండి సౌండ్. ఆ సౌండ్ వినిపించకపోతే నేను ఏం చేస్తానంటే కొంచెం వాల్యూమ్ హై చేస్తాను, ఎడిటింగ్లో విందురు కానీ.
మంచి సౌండ్, చాలా వినసొంపుగా ఉందన్నమాట చెవులకి, చాలా హాయిగా ఉంది ఆ సౌండ్ వింటుంటే. ఆ సౌండ్ ఈ వైపు మాత్రమే వస్తుంది, మళ్ళీ అటువైపు రాలేదు, ఎందుకంటే అటువైపు అంతా ఇట్లా ఫ్లాట్గా ఉంది. సో ఇక్కడ ఎడ్జ్ అనమాట, క్లిఫ్ ఎడ్జ్ ఇలాగ ఉంది. సో ఆ గాలి ఈ కొండను అలా కొట్టడంతో ఆ చెట్ల మీద నుంచి పోయి గాలి సౌండ్ వస్తుంది అనమాట, మంచి సౌండ్, చాలా బాగుంది. ప్రస్తుతం మనం పాలార్ రివర్ ఆరిజిన్ ప్లేస్లో ఉన్నామండి. ఈ కొండపై నుంచి ఒక రివర్ అయితే పుడుతుందంట. ఆ రివర్ ఇక్కడ నుంచి ఫ్లో అయ్యి కిందకి వెళ్తుందండి. కిందకి వెళ్దాం, మనం వెళ్ళి చూద్దాము ఆ ప్లేస్ని. బాగా చాలా బాగుంది ప్లేస్. సో ఇదేనండి ఆ పాలార్ రివర్ ఆరిజిన్ ప్లేస్. కింద ఒక స్తంభం పెట్టినారు రివర్ ఆరిజిన్ ప్లేస్లో. బాగుంది ప్లేస్ అసలు చూడడానికి. సో ఆ కొండల మీద నుంచి వచ్చిన నీళ్ళంతా ఇక్కడ కలెక్ట్ అయ్యి ఇక్కడ రివర్ పుడుతుంది కదా, అందుకే రివర్ ఆరిజిన్ ప్లేస్గా పెట్టినారు. ఆ సోర్స్ ఆఫ్ పాలార్ అంట. ఇంతకుముందు అక్కడ నంది ఉండేదండి, ఆ నందిని తీసేసినారు. ఓ లోపల శివలింగం ఉంది, అదిగో చూస్తున్నారా శివలింగం. రివర్ ఆరిజిన్ ప్లేస్ కదా, అదిగో వెనకాల నుంచి చిన్నగా ఊట కూడా వస్తుంది, చూస్తున్నారా నీళ్ళది. ఇప్పుడంటే గోడలు కట్టేసినారు, ఇక్కడ ఒకడ కట్టేసినారు కాబట్టి మనకు కనిపించలేదు, కానీ అదిగో చూడండి చిన్న ఊట వస్తుంది. నది పుట్టేది, ఇంతకుముందు ఇక్కడ ఫ్లోట్ బాగుండేది అనుకుంటాను అది. సో ఇందాక చెప్పాను కదా, ఈ కాటేజ్ ఎలా బుక్ చేసుకోవాలో వీడియో ఎండింగ్లో చెప్తానండి అని. ఏం లేదండి, చాలా సింపుల్ అనమాట. ఈ కాటేజ్ బుక్ చేసుకోవడానికి కర్ణాటక టూరిజం డిపార్ట్మెంట్ కమిటీ అంటే KATDC అని ఒక యాప్ని, ఒక వెబ్సైట్ని అయితే ఇంట్రడ్యూస్ చేసినారు. అందులో కావాలంటే మనము బుక్ చేసుకోవచ్చు ఈ రూమ్లు. అక్కడ ఒక్కటే కాకుండా బుక్ మై షో కానీ, మై బుకింగ్స్లో కానీ, బుకింగ్ యాప్ కానీ, లేకపోతే హోటల్స్ బుక్ చేసుకునే యాప్స్ ఓయో ఇలాంటివి ఉంటాయి కదా, వాటన్నిట్లలో కూడా అవైలబుల్ ఉన్నాయండి. కానీ KATDC వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకుంటేనే ఇక్కడ కొండపైన ఉన్న రూమ్స్ని అయితే మనం బుక్ చేసుకోగలము. ఒకవేళ మనం ఎమర్జెన్సీగా వచ్చేసినాము, మనకు ఆన్లైన్లో చూడడం రాదు, తెలీదు అంటే అక్కడ ఇంకో సింపుల్ ప్రాసెస్ ఉందండి. సో మనకు ఇక్కడ టికెట్ బుకింగ్ కౌంటర్ ఉంటుంది కదా, ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు సీదా మనల్ని KATDC ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్తారనమాట. అక్కడ కావాలంటే మనకు కావాల్సిన రూమ్ని బుక్ చేసుకోవచ్చండి. బట్ సీజన్లో వస్తే రూములు ఖాళీగా ఉండవు, ఆన్లైన్ బుకింగ్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ అన్సీజన్ అయితే సో నేను చెప్పిన సెకండ్ ప్రాసెస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సీజన్ అయితే ఆన్లైన్లో తప్ప ఎక్కడ మనకి రూమ్స్ అనేది దొరకవండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా చాలా ఉంది, ఇక్కడితో అయిపోలేదు. మళ్ళీ రేపు థర్డ్ పార్ట్ రాబోతుంది. సెకండ్ పార్ట్ చూసేసారు, థర్డ్ పార్ట్ కూడా రాబోతుంది. సో మీరు లాస్ట్ వీడియోలో ఏది చూసారో దానికి మించి ఈ థర్డ్ పార్ట్ ఉంటుందన్నమాట. సో ఈ వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇక 3వ వీడియోలో కలుసుకుందామా. టాటా, బాయ్ బాయ్, సయోనారా.